మార్కెట్లో జీఎస్టీ ఆఫర్లు పోటెత్తాయి. జూలై 1 నుంచి కొత్త పరోక్ష పన్నుల విధానం రానుండటంతో తమ దుకాణాల్లోని వస్తు నిల్వలను తగ్గించుకుంటే న్యాయపరమైన నిబంధనలకు లోబడినట్లవుతుందని, అంతేకాక జీఎస్టీకి అనుగుణంగా పన్ను చెల్లింపులు, ధరల మార్పు వంటి ఇతరత్ర పన్నులు తగ్గుతాయని ఆయా షాపుల యజమానులు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ఊరికే షాపుల్లో పెట్టుకుని వాటిపై జీఎస్టీ చెల్లించే కంటే ధరలు తగ్గించి కస్టమర్లకు ఇస్తే సమస్త బ్రాండ్ ఇమేజ్ అయినా పెరుగుతుందని అనుకుంటున్నారు. ఇందులో భాగంగానే రీటైలర్లు, హోల్సేల్ వ్యాపారులు ఈ 15 రోజుల్లో వీలైనంత ఎక్కువ వ్యాపారాన్ని చేసుకోవాలని చూస్తున్నారు. అందులో భాగంగానే ధరల తగ్గింపునకు నాంది పలుకుతున్నారు. వచ్చే నెల 1 నుంచి జీఎస్టీ అమల్లోకి వస్తున్న క్రమంలో వినియోగదారులను ఆకట్టుకునే పనిలో పడ్డారు దుకాణదారులు. ఆ వస్తువు ఈ వస్తువు అనే తేడా లేకుండా అన్నిటిపైన డిస్కౌంట్లు దర్శనమిస్తున్నాయి. ఇప్పుడు కార్లు, ఎయిర్ కండిషనర్లు, టెలివిజన్లు, స్మార్ట్ ఫోన్లు, వాషింగ్ మెషిన్లు, పాదరక్షలు, వస్త్రాలు ఇలా అన్నింటి ధరలు తగ్గాయి. మరి వివిధ సంస్థలు తమ కార్ల ధరలను 10,000 రూపాయల నుంచి 10 లక్షల రూపాయల మేర తగ్గించాయి. మారుతి సుజుకి, హ్యుండాయ్, హోండా, నిసాన్, మహీంద్రా అండ్ మహీంద్రా, ఫోర్డ్ ఇండియా సంస్థలు వివిధ ఆఫర్లతో ముందుకొచ్చాయి. దేశీయ ఆటో రంగ దిగ్గజం మారుతి సుజుకి తమ కార్ల ధరలను 25,000 రూపాయల నుంచి 35,000 రూపాయల మేర తగ్గించింది. మహీంద్రా అండ్ మహీంద్రా సైతం 27,000 రూపాయల నుంచి 90,000 రూపాయల వరకు దించింది. హ్యుండాయ్ అయితే ఏకంగా 25,000 రూపాయల నుంచి 2.5 లక్షల రూపాయల వరకు డిస్కౌంట్ ఇచ్చింది. అలాగే హోండా కార్స్ 14,500 రూపాయల నుంచి 60,000 రూపాయల వరకు తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ఫోర్డ్ ఇండియా 30,000 రూపాయల వరకు, నిసాన్ 80,000 రూపాయల వరకు తగ్గించాయి. లగ్జరీ కార్లైన BMW, ఆడి, బెంచ్, జాగ్వర్, ల్యాండ్ రోవర్ ధరలు జీఎస్టీ కారణంగా భారీగానే దిగివచ్చాయి. ఆడి కార్ల ధర 10 లక్షల రూపాయలు తగ్గగా BMW కూడా భారీగానే ధరను తగ్గిస్తున్నట్లు చెప్పింది. మెర్సిడెస్ బెంజ్ కూడా 7 లక్షల రూపాయల వరకు తమ కార్ల ధరలను తగ్గిస్తున్నామంది. ఇక టాటా మోటార్స్ లగ్జరీ కార్ల బ్రాండ్ అయిన జాగ్వర్, ల్యాండ్ రోవర్ ధర 10.9 లక్షల రూపాయల వరకు తగ్గింది. ఇప్పటికే 2 వీలర్ సంస్థలైన రాయల్ ఎన్ఫీల్డ్, బజాజ్ ఆటో తమ వాహనాల ధరలను తగ్గిస్తున్నట్లు ప్రకటించిందే తెలిసిందే. జూన్ 30 వరకు ఆఫర్లు వర్తిస్తాయని ప్రకటించాయి. జీఎస్టీ రేట్ల ప్రకారం 1200 సీసీ సామర్థ్యానికి తక్కువగా ఉన్న ఇంజిన్ కలిగిన చిన్న పెట్రోల్ ఆధారిత కార్లపై 1% సెస్సు, 1500 సీసీకి తక్కువగా ఉన్న వాటిపై 3% సెస్సు పడుతుంది. ఆపై సామర్థ్యం కలిగిన ఇంజన్లున్న స్పోర్ట్స్ యూటిలిటీ వెహికల్స్ పై 15% సెస్సు పడుతుంది. వాహనం పొడవు 4 మీటర్లకు పైగా ఉన్న ఇంతే సెస్సు వర్తిస్తుంది. ఇదిలా ఉంటే పేటీఎం మాల్ ప్రీ జీఎస్టీ సేల్ ఆఫర్లను ప్రకటించింది. ఐఫోన్ 7 ఇతరత్ర వస్తువులపై భారీగా ధరలను తగ్గించింది. DSLR పై 20,000 రూపాయలు, ల్యాప్టాప్లపై 15,000 రూపాయలు, LED టెలివిజన్లపై 10,000 రూపాయల వరకు ధరలను దించింది. ఐఫోన్లపై 7,000 రూపాయల వరకు క్యాష్ బ్యాక్ ఆఫర్లను ప్రకటించింది. ఎయిర్ కండిషనర్లపై 8,000 రూపాయల క్యాష్ బ్యాక్, రిఫ్రిజిరేటర్లపై 10,000 రూపాయల వరకు డిస్కౌంట్ ఇచ్చింది. ఇవే కాక ల్యాప్టాప్లు, బ్లూటూత్ స్పీకర్లు, పాదరక్షలు, ఇతరత్ర వస్తువుల కొనుగోళ్లపై 50% డిస్కౌంట్, అదనంగా 25% క్యాష్ బ్యాక్ ఆఫర్లను ప్రకటించింది. పవర్ బ్యాంక్లపైనైతే 70% డిస్కౌంట్, గేమింగ్ కన్సోల్స్ పై 6,000 రూపాయల క్యాష్ బ్యాక్ ను ఇచ్చింది. వస్త్ర వ్యాపారులు సైతం తమ వద్ద పేరుకుపోయిన నిల్వలను తగ్గించుకునే ప్రయత్నం చేస్తున్నారు. లెవిస్, రిబాక్, వుడ్లాండ్ తదితర బ్రాండెడ్ దుస్తులు, పాదరక్షల తయారీ సంస్థలు భారీగా ఆఫర్లను ప్రకటించాయి. మల్టీ బ్రాండ్ రీటైల్ సంస్థ ఫ్యూచర్ గ్రూప్ కూడా వివిధ వస్తువులపై డిస్కౌంట్లను తెచ్చింది. మొత్తానికి జీఎస్టీ ఆఫర్లు మార్కెట్లో ఇలా హల్చల్ చేస్తున్నాయి. పక్కనే ఒక గంట సింబల్ కనిపిస్తుంది కదా, దాన్ని నొక్కారనుకోండి, మేం చేసే వీడియో అప్డేట్స్, నోటిఫికేషన్స్ అన్నిటితో మీ డివైస్లో వాలిపోతాం.